ఫ్రాంక్ పేటన్ టానాకు మిషనరీగా వెళ్లడం. జాన్ పేటన్ టానా ద్వీపం విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పటికీ టానా రక్షణ భారం అతడు విడిచిపెట్టలేదు. టానీయుల మధ్య రకరకాలుగా శ్రమలు అనుభవించి కొన్ని సంవత్సరాల పాటు సేవ చేసిన మిషనరీలు తరువాతి కాలంలో క్రూరులైన కొందరు దుండగుల దుష్ట పన్నాగాలకు లోనై తమ ప్రాణ రక్షణ కోసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. పేటన్కు టానాపై ప్రేమ పెనవేసుకుని ఉంది. టానాను క్రీస్తు రాజ్యంగా చేయాలనే స్థిర నిశ్చయం పేటన్ కలిగి ఉన్నాడు. ఇతర మిషనరీలు ఎవరూ టానా ద్వీపానికి వెళ్ళడానికి సాహసించనట్లయితే తానే తిరిగి టానాకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచ పర్యటన ముగించుకుని 1898 సంవత్సరంలో తన 71వ ఏట తిరిగి అనీవా ద్వీపం చేరుకున్నాడు. కొందరు టానా నివాసులు కూడా మిషనరీల రాక పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. 20 ఏళ్ల క్రితం టానా మధ్య ప్రాంతాల్లో ఉన్న ఒక భయంకర నరహంతక తెగవారిని డాక్టర్ పేటన్ దర్శించాడు. 20 ఏళ్ల తరువాత టానా దక్షిణ ప్రాంతంలో మరొక మిషనరీ పరిచర్య చేస్తుండగా ఇద్దరు స్థానిక నాయకులు ఆ మిషనరీ గ్రేను దర్శించారు. వారిని చూసి గ్రే ఆశ్చర్యపోయాడు. వారు అనేక సంవత్సరాల క్రితం ఆ ద్వీపంలో సేవ చేసిన మిషనరీ దేవుని వాక్యం బోధిస్తుండగా విన్నామని చెప్పారు. వారికి బోధించేవారు లేకపోవడంతో ప్రతి ఆదివారము అందరూ కూడుకుని ఏమి చేయాలో తెలియక ఏమీ చేయకుండా పరిశుద్ధంగా ఆచరిస్తున్నామని చెప్పారు. ఆదివారం ఏ విధంగా ఆరాధించాలో తెలియక విసిగిపోతున్నామని ఆయనతో చెప్పుకున్నారు. యేసుక్రీస్తుని గూర్చి తెలియచేసేందుకు ఒక మిషనరీ ఉన్నట్లయితే తాము ఎంతో ఆనందిస్తామని చెప్పారు. 20 సంవత్సరాలుగా ఆ అన్యుల మనస్సుల్లో వాక్యపు వెలుగు నిలిచిపోయింది. వారు కోరుకున్నట్టుగా టానాలో తిరిగి మరో మిషనరీ కాలు పెట్టబోతున్నాడు. డాక్టర్ పేటన్ కుమారుడు రెవరెండ్ ఫ్రాంక్ పేటన్ టానా ద్వీపంలో సేవా బాధ్యత స్వీకరించడానికి అంగీకరించాడు. ఇతడు జాన్ పేటన్ మిషన్ ట్రస్ట్ అనే బ్రిటిష్ సంస్థ ఆధ్వర్యంలో పంపబడుతున్నాడు. ముసలివాడైన డాక్టర్ పేటన్ తన కుమారుడైన ఫ్రాంక్ పేటన్ను వెంటపెట్టుకుని డేస్ప్రింగ్ ఓడపై టానా ద్వీపం చేరుతున్నప్పుడు స్థానిక ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంగా చూస్తున్నారు. వారు ఓడ దిగిన వెంటనే ముఖాలకు రంగులు పూసుకుని భయంకరమైన ఆకారాలతో ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న కొందరు టానీయులను చూశారు. స్థానికంగా ఉన్న ఒక వ్యాపారస్తుని సహాయంతో వారు ముందుకు సాగిపోయారు. తరువాతి రోజు టానా ప్రజలు తమ వద్దకు వచ్చిన మిషనరీలను స్వీకరించాలా తృణీకరించాలా అన్న విషయం తేల్చుకునేందుకు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు. వారి మధ్య వాదనలు జరుగుతున్న సమయంలో వారి హృదయాలు రక్షణ వార్త స్వీకరించేలా మార్చబడాలని దేవునికి మొరపెడుతున్నారు. చివరకు డాక్టర్ పేటన్ కుమారుణ్ణి స్వీకరించడానికి అంగీకరించారు. ఫ్రాంక్ పేటన్ వారి మధ్య మిషనరీగా నిలబడ్డాడు. మిషన్ గృహం నిర్మించబడేంత వరకు అతడు, అతని భార్య, మిగతా మిషన్ సేవకులు గుడారాలు వేసుకుని నివసించారు. తన కుమారుడు ఫ్రాంక్ పేటన్, అతని భార్య మిషనరీలుగా సమర్పించుకోవడం డాక్టర్ పేటన్ హృదయానికి ఎంతో ఆనందం కలిగించింది. వారి విజయవంతమైన సేవ కోసం, ఇతర యవ్వన మిషనరీల కోసం పేటన్ ప్రార్థించాడు. డేస్ప్రింగ్ నౌక విచ్ఛిన్నం. పేటన్ అతని బృందం డేస్ప్రింగ్ మిషన్ ఓడలో 4వసారి ప్రయాణిస్తుండగా అది భయంకరమైన ఉత్తర పెనుగాలుల్లో చిక్కుకుంది. న్యూ క్యాలిడోనియా మీదుగా ఓడ కొట్టుకుపోయింది. తీర ప్రాంతంలో ఉన్న రాళ్లను బలంగా ఢీకొనడంతో ఓడ అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. సముద్రపు నీరు ఓడలోకి చేరుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య చివరకు ఓడ ఆస్ట్రేలియా చేరుకుంది. ఇక తిరిగి బాగు చేయలేనంత తీవ్రంగా ఓడ దెబ్బతిన్నది. కానీ ఒక్కరికి కూడా ప్రాణహాని జరగలేదు. అనేక సంవత్సరాల తీవ్రమైన కృషి, అనేకులు చూపిన ఉదారత, విరాళాలతో నిర్మించబడ్డ మిషన్ ప్రియప్రదమైన ఓడ పూర్తిగా పాడైపోయింది. ఊహించని పరిస్థితులలో సంభవించిన ఈ తీవ్రమైన నష్టం మిషన్ సేవకులకు, స్నేహితులకు ఎంతో విచారం కలిగించింది. వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్న పేటన్కు ఈ విషయం ఒక మర్మంలాగా అనిపించింది. అయితే అతని ధీరత్వం ఈ అపజయాన్ని అంగీకరించి నిలిచిపోలేదు. మళ్ళీ మరొక ఓడ నిర్మించాలని ఆశించాడు. కొత్త ఓడ తిరిగి నిర్మించడం కంటే సంవత్సరానికి సరిపడే మొత్తం ఒకేసారి చెల్లించి వర్తకుల ఓడలను మిషన్ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా లోని అనేకులు ఆలోచించారు. అందువల్ల డేస్ప్రింగ్ ఓడ పునర్నిర్మాణం నిలిపివేయబడింది. చివరకు దాని విషయం మర్చిపోయారు. 1899 సంవత్సరం నాటికి పేటన్ కొత్త నిబంధన మొత్తాన్ని
అనివా భాషలోనికి తర్జుమా చేసి ప్రచురించాడు. ఎలాంటి ఇతర సాహిత్యాలపై ఆధారపడకుండా ఈ వింతైన భాషను అభ్యసించి 120 పేజీలతో కూడిన పుస్తకం తయారు చేశాడు. ఈ అనివాకు పూర్వకాలంలో లిపి లేదు, కానీ డాక్టర్ పేటన్ ఈ భాషకు లిపి రూపకల్పన చేశాడు. తన పర్యటనల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ పని చేయగలిగాడు. రైళ్లలో వెళ్తున్నప్పుడు, వెయిటింగ్ రూముల్లో కనిపెడుతున్నప్పుడు, జంక్షన్లలో ఆగి ఉన్నప్పుడు, అర్ధరాత్రుల వరకు మేల్కొని ఉండి ఈ కార్యం సాధించాడు. ఎక్కువసార్లు 2-3 కూటాలు ముగించుకుని స్నేహితుల ఇళ్లల్లో అతిథిగా ఉండే సమయాల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఈ ప్రచురణ కార్యాన్ని పూర్తి చేశాడు. విలువైన ఆభరణముల కన్నా శ్రేష్టమైన సజీవ వాక్యముతో కూడిన ఈ పుస్తకాలు ఒక పెట్టెలో భద్రం చేసుకుని అనివాకు బయలుదేరాడు. అనివా చేరుకుని తనకు ప్రియులైన విశ్వాసుల్లో చదవగలిగిన వారికి ఒక క్రొత్త నిబంధన ఇవ్వాలని అతడు ఎంతగా కోరుకున్నాడో ఆ కోరిక నెరవేరింది. ఆ ఆదివారం స్తుతి ఆరాధన జరుపుకున్నారు. భయంకరమైన నరహాంతక స్వభావం నుండి వారిని విడిపించిన దివ్య గ్రంథం పంచిపెడుతూ ఉండగా పేటన్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ గ్రంథం కోసం స్థానికులు ప్రార్థన చేయడమే కాక కష్టపడి పనిచేసి కొంత ధనం చెల్లించారు. ఈ గ్రంథం చదవడం ద్వారా వారు క్రీస్తు పట్ల భక్తిలో, సేవ పట్ల ఆసక్తిలో ఎదగాలన్నది పేటన్ ప్రగాఢమైన కోరిక. పేటన్ కుమార్తె మినీ సండే స్కూల్ తరగతులు బోధించేది. టానా ద్వీపానికి మిషనరీగా వెళ్లిన ఫ్రాంక్ పేటన్ అనివాను సందర్శించినప్పుడు తన తండ్రి అనేక సంవత్సరాలుగా శ్రమించి సేవ చేయడం ద్వారా కలిగిన ఫలితాలను చూడగలిగాడు. లోమాయ్ అనే క్రైస్తవుడిగా మారిన టానీయుల నాయకుడు అనివాలోని ఆలయంలో ప్రసంగిస్తూ రక్షణ పొందిన అనివా వాసులు తమ ప్రకాశవంతమైన జీవితాల ద్వారా చీకట్లో తడుములాడుతున్న టానా ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి తమ వెలుగు ప్రకాశింపచేయాలని కోరాడు.